MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. MDH. వరంగల్ కాంగ్రెస్ లో రేగిన తుఫాను మరో మలుపు తిరిగింది. నిన్న గాంధీ భవన్ లో పిసిసి క్రమశిక్షణ సంఘం ముందు కొండా మురళి హాజరై చేసిన వ్యాఖ్యల తర్వాత ఓరుగల్లులో కాంగ్రెస్ నేతలు మళ్లీ ఇవాళ సమావేశమయ్యారు. సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు కొండా మురళి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొండా మురళికి వ్యతిరేకంగా లేఖను కూడా విడుదల చేశారు ఎమ్మెల్సీ సారయ్య. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ చూద్దాం. కొండా మురళి తీరుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసంతృప్తిగా ఉన్నారు. కొండా మురళి తప్పుడు ప్రచారం చేశారని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అంటున్నారు. కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ జిల్లాల్లో అన్ని పార్టీలు మారిన వ్యక్తులు కొండా దంపతులు అని సారయ్య ఆరోపించారు. కొండా మురళి కాంగ్రెస్ పార్టీకి చేసిన మేలేంటి అని ప్రశ్నించారు. నువ్వు ఏ పార్టీ పెట్టు, నీ దమ్మేంటో తెలుస్తోంది అని సారయ్య అన్నారు. కొండా మురళిపై క్రమశిక్షణ సంఘం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. ఈ నెల 5 వరకు మేం కూడా వేచి చూస్తామని బసవరాజు సారయ్య తెలియజేశారు. కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి తప్పుడు ప్రచారం ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లి రవి గారు పిలిచి వరంగల్ జిల్లా సమితి ప్రజాప్రతినిధులు జిల్లా నాయకులు ఇచ్చిన వినతి పైన వివరణ ఇవ్వమని కోరడానికి వారికి షోకాస్ నోటు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రెస్ మీడియాకి వచ్చి నన్ను ఎవ్వరు విలువలేదు, నేనే గాంధీ భవన్కి వచ్చాను, నేనే గాంధీ భవన్కి వచ్చి వివరణ ఇస్తున్నానని చెప్పాడు. క్రమశిక్షణ పార్టీ అంటే దానిపైన కూడా అవిశ్వాసం లేని వ్యక్తిత్వం. పార్టీలు మారినంట అందరినీ. కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారి వ్యక్తికి కొండా దంపతులు చెప్పక తప్పదు. వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ. దయాకరం అంటాడు, యాక్చువల్ దయాకర్ పక్క శిష్యుడు ఆయన. అవునా కదా? ఆయన అడిగాడు ఒకసారి. సంఘం మండలి కదా ఆయన సంఘం మండలి కదా. ఇలాంటి వ్యక్తి మరి 30 సంవత్సరాలు ఈ పార్టీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ్రతికిచ్చిన అంటాడు, కాపాడిని అంటాడు. ఎప్పుడు పార్టీలు ఉన్నాయన? టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చావా? కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పోయినావా? వైఎస్ఆర్సీపీలో మళ్ళీ బై ఎలక్షన్లు పోటీ చేశారు పరకాల్లో. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చావా? మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పోయినావా? టీఆర్ఎస్ పార్టీలో కూడా మన కాంగ్రెస్ పార్టీ పరకాల నుంచి పోటీ చేస్తే ధర్మాడి కింద ఎన్ని వేల ఓట్లు? 47,000 ఓట్లతో ఓడిపోయాను. 47,000 ఓట్లు ఓడిపోయాను. నాకు ఓటమి లేదంటావా నాయన? కరెక్టే. నువ్వు స్వయంగా సంఘంలో జడ్పీటీసీగా పోటీ చేశావు. అది ఎప్పుడు? 201లో సంఘం బండిలో. అప్పుడు ఘోరంగా ఓడిపోయాను. ఒక స్థానిక సంస్థలో నీ సొంత మండలం అది, అక్కడ ఓడిపోయావు. నాకు ఓటమి లేదు. వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులంతా నేను గెలిపించిన, నా సహకారం ఉంది అంటాం. నీ సహకారం ఎక్కడైతే నీకే అది బలం లేదు. వడదరపేట పక్కన నాగరాజు గెలుపుకి నేనే అంటాడు. ఇటు పక్కన పరకాల ఎమ్మెల్యే రేవూరి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు నేనే గెలిపించిన అంటాడు. ఇక్కడ భూపాలి సత్యనారాయణ నేనే గెలిపించిన అంటాడు. డోనక్కలు మైబాద్ ఇంత పెద్ద మన దేశానికే పెద్ద నాయకులు నువ్వు పార్టీ పెట్టిన ఆయన. నీ దమ్ము ధైర్యం తెలుస్తుంది. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.